హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ ఉగాది అందరికీ. నేనైతే నా ఉగాదిని ఇలా ముగ్గుతో స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ ముగ్గు నేను ముందు రోజు నైటే వేసేసాను, ఎందుకంటే మార్నింగ్ మా పిల్లలతో కుదరదులే అని చెప్పి. ఇంకా ముగ్గుకి కలర్స్ వేయకపోతే వాళ్ళు ఊరుకోరు, ఎందుకంటే అందరూ వేసుకుంటారు. ఇంకా నేను ఒకదాన్ని వేయకపోతే కలర్స్ లేవని చెప్పి అప్పుడు మళ్ళీ ఏడుస్తారు, ఎందుకులే అని ముందు రోజే వేసేసుకున్నాను. మనకు పల్లెటూరులో లాగా పేడ అవన్నీ ఇక్కడ దొరకవు కాబట్టి కలర్ ప్యాకెట్ తెచ్చి కల్లాపు వేసాను అనమాట. తర్వాత ముగ్గు వేసాను. ఇంకా కలర్స్ అయితే ఎక్కువ లేవు, అందుకని ఉన్న వాటిలో బెస్ట్ అనుకుని వేసాను. ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ ముగ్గు వేసిన దగ్గర నుంచి మళ్ళీ నాకు డౌట్, మార్నింగ్ ఎవరైనా అటువైపు పైన ఉన్న వాళ్ళు నీళ్ళు వేస్తే వచ్చి ముగ్గు చెరిగిపోయిద్దేమో అని. సర్లే, ఒకవేళ చెరిగిపోయినా కిందదే పోయిద్దిలే, పైది ఉండిద్ది కదా అని చెప్పి డేర్ చేసి వేసాను అనమాట. ఇంకా ముగ్గు అంతా అయిపోయిన తర్వాత మా వారికి కూడా విషెస్ చెప్పేశాను, ఎందుకంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. తను అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పాను కదా, అందుకని. ఇంకా మార్నింగ్ చూస్తే ఈ ముగ్గు మీద ఇవన్నీ పడి ఉన్నాయన్నమాట. పల్లెటూరు వాతావరణంలో అనిపించింది నాకు, ఎందుకంటే వసంత పంచమి వచ్చినప్పటి నుంచి ఇలాంటివి పడతాయి కదా. కోకిలు కోస్తుంది, సౌండ్ వినండి సరిగ్గా. ఆ కోకిలు ఎక్కడుందా అని చెప్పి ఎంత వెతికాను, కానీ అసలు కనపడలేదన్నమాట. సర్లే అని చెప్పి వచ్చేసాను. ఇంకా మా పిల్లలు అయితే ముగ్గు చూడటానికి వెళ్ళారు. అసలు ఆత్రం అనమాట, వేసానా లేదా అని వీళ్ళకి డౌట్, అందుకని చూడటానికి వెళ్తానన్నారు. సర్లే అని చెప్పి పంపించాను. మరి ఉగాది శుభాకాంక్షలకి ఉగాది శుభాకాంక్షలు అని రాసాం, సంక్రాంతికి అయితే సంక్రాంతి శుభాకాంక్షలు అని రాస్తాం. బాగుందా? నచ్చిందా నీకు? నువ్వు మామిడికాయ, అక్క మామిడికాయ తీసుకొని తినండి. అక్కడ వేసాను చూడు. ఉండు, అది కాస్ట్లీ మామిడికాయ అంట, నాకు తెలియదు, ఆంటీ చెప్పింది. ఇందాక ఒక ఆయన అక్కడ బండి కడుక్కున్నారు, అందుకని చెరిగిపోయింది. ఇంకా ముగ్గు చూసి వచ్చిన తర్వాత వీళ్ళకైతే హనీ వాటర్ ఇచ్చాను. ఇంకా అవి తాగేసిన తర్వాత ఏదైనా పని చేద్దాంలే అని చెప్పి ఈలోపు వాటర్ వచ్చాయి. సర్లే, మాకు మామిడి పూత లేదని చెప్పి, వేపపూత లేదని చెప్పి చెట్టు కోసం వెతుకుతుంటే ఆ చెట్టు కనపడింది. చాలా పైన ఉంది. చిటారు కొమ్మను మిఠాయి పొట్లం అని చెప్పి అది ఎక్కడో ఉంది. ఇంకా చెట్టు ఎక్కలేక తప్పలేదు. ఇంక చెట్టు ఎక్కితే ఎక్కడో ఏదో ఎరిగిద్దిలే ఉగాది రోజు ఎందుకని చెప్పి ఆ గోడ ఎక్కి కోసుకున్నాను అనమాట. ఏంటి కోతిలాగా చెట్టు ఎక్కామని చెప్పేసి అన్నారు వాళ్ళు, కానీ మరి ఏం చేస్తాం, మనకు తెచ్చేవాళ్ళు లేరు. మా హస్బెండ్ ఏమో అవుట్ ఆఫ్ స్టేషను, ఇంకా తప్పదు, నేనే తెచ్చుకోవాలి కదా, అందుకని డేర్ చేసి ఎక్కాను అనమాట. అయినా నాకు చిన్నప్పుడు చెట్లు ఎక్కడం అలవాటే, ఇంకా ఇన్నేళ్ళకి మళ్ళీ చెట్టు ఎక్కే అవకాశం వచ్చింది, అందులోనూ ఉగాది కోసం. ఇంకా అందుకని నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దీనికన్నా చెట్టు ఎక్కుంటే బాగుండేది అనిపించింది నాకు, కానీ అంత డేర్ చేయలేకపోయాను, ఎందుకంటే మనం హైట్ తక్కువ, ఆ చెట్టు ఏమో చాలా హైట్ ఉంది. ఇంక సర్లే, ఎలాగైనా కానీ వేప పువ్వు సంపాదించానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా తీసుకుని వచ్చిన తర్వాత ఇంటి దగ్గర అయితే వాటర్ వచ్చాయి. ఇంకా వాటర్ కూడా పట్టుకున్నాను, ఎందుకంటే మాకు 2 డేస్కి ఒకసారి వస్తాయి అన్నమాట వాటరు. ఇంకా ముందు రోజు కూడా రాలేదు. సర్లే, మళ్ళీ ఈరోజు కూడా పట్టుకోకపోతే వేస్ట్ అయిపోద్ది అని చెప్పి వాటర్ పట్టాను. ఆ వాటర్ పట్టేటప్పుడల్లా మా ఆయనే గుర్తొస్తుంటాడు, ఎందుకంటే ఆ వాటర్ పట్టడం తేవటం పాపం తనే చేసేవాడు. ఇప్పుడంటే అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది, తప్పదు కదా. అందుకే అంటారు, మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు, బయటకు వెళ్ళేటప్పుడే తెలుస్తుంది అని చెప్పి. అసలు ఆ బిందె అలా ఎత్తినా కానీ ఆయనే ఫీల్ అయిపోయేవాడు, ఎందుకు అది ఎత్తుతావు, నాకు చెప్పొచ్చు కదా, ఎక్కడన్నా జారి పడతావని. ఇప్పుడైతే తప్పట్లేదు, ఇప్పుడు జారి పడినా కానీ చూసేవాళ్ళు కూడా ఎవ్వరు లేరు, అయినా సరే చేయాల్సి వస్తుంది. అదే ఆయన ఉన్నప్పుడు చేయించుకోకుండా ఉంటే ఇప్పుడు కూడా తెలిసి వచ్చేది నాకు కూడా. ఇంకా అది అయిపోయిన తర్వాత ముగ్గు వేసేసాను అనమాట. నైట్ బయట వేసాను కానీ ముగ్గు తులసికోట దగ్గర వేయలేదు, అంటే అప్పటికే దోమలు బాగా పీకి తింటున్నాయి. సర్లే, మార్నింగ్ వేద్దామని చెప్పి వేయలేదు, ఇప్పుడు వేసాను. నేను ఎప్పుడు వేసినా కానీ తులసమ్మ ముందు ఈ శంఖచక్రాలు నామాలే వేస్తాను, ఇంక అందుకని ఇప్పుడు కూడా అదే వేసేసాను అనమాట. ఇంక వేసిన తర్వాత ఇక్కడ కూడా మా పాప కలర్స్ వేయమంది. ఇంకా మార్నింగ్ అయిపోయింది, మనం గుడికి కూడా వెళ్ళాలి, ఇంట్లో పూజ కూడా అవ్వలేదు, అందుకని చెప్పి ఇంకా కలర్స్ వేయలే అని చెప్పాను. ఎందుకంటే ఇంక ఇక్కడ కూడా అసలు కలర్స్ ఏమీ లేవు, ఆ 2 కలర్లే ఉన్నాయి. ఏం వేసినా కానీ ఆ 2 ఎలా అడ్జస్ట్ చేస్తామని చెప్పి ఇంకా అసలు ఏం వేయలేదు. సర్లే, నెక్స్ట్ టైం వేస్తానని చెప్పాను. అయినా సాటిస్ఫై అవ్వలేదు అమ్మాయి, కానీ పర్లేదులే, మరి చేసేది ఏముందని చెప్పి ఇక్కడ కొంచెం ఫాస్ట్గా పని కానిచ్చుకుంటే గుడికి వెళ్ళటానికి అయ్యిద్ది కదా అని చెప్పి అంటే ఓకే అంది. సరే, ఇంకా అయినాక తోరణాలు కట్టాను. తోరణాలు కట్టిన తర్వాత పిల్లలకి స్నానాలు చేయించాను. అసలు ఇప్పుడు కూడా మా ఆయన ఉంటుంటే వాళ్ళకి తనే స్నానాలు చేయించేవాడు, ఈ పని తప్పేది. కానీ ఇప్పుడు అన్ని పనులు చేయటం వల్ల లేట్ అవుతుంది. అయినా సరే వీడు ఊరుకోడు, ఫస్ట్ వీడికే స్నానం చేయించాలి, వీడినే రెడీ చేయాలి. లాస్ట్ టైం చెప్పాను కదా, అసలు వీడిని ముందు రెడీ చేయకపోతే అసలు ఏ పని చేసినా కానీ అక్కడికే వచ్చి
అస్తమానం అడుగుతుంటాడు, ఎందుకు అక్కకు ఫస్ట్ రెడీ చేసావు అని చెప్పి. సర్లే ఇంకేడా ఇలా వీడు ఆర్గ్యూ చేస్తూ ఉంటే ఇంకా లేట్ అయ్యిద్దిలే అని చెప్పి ఫస్ట్ వీడికి అన్నీ చేశాను. అయినా మా పాప డ్రెస్ కూడా లేదు, అది స్టిచ్చింగ్ చేసే దగ్గరే ఉండిపోయింది. అంటే మా ఫ్రెండే కుట్టిందనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలే, వీడు కూడా తోడెళ్తాడని చెప్పి వీడిని రెడీ చేశాను. సో ఇద్దరు వెళ్ళి ఆ డ్రెస్ తెచ్చుకున్నారనమాట. తెచ్చిన తర్వాత అప్పుడు తనను రెడీ చేశాను. ఇంకా వీడికి అన్నీ రెడీ చేసిన తర్వాత కాటికి పెట్టకపోతే మళ్ళీ ఫీల్ అయిపోతాడు. అంటే దిష్టి తగిలిద్దని నేనే పెడుతుంటా కాటుక రెగ్యులర్గా. ఇంకా అది పెట్టేసిన తర్వాత అప్పుడు మా మావాడి మొహంలో కొంచెం నవ్వు వచ్చిందనమాట. ఎందుకంటే అన్నీ అయిపోయి స్పైక్స్ తీయమన్నాడు, అందుకే తీసి చూపించాను. ఇంక ఇది మా పాప డ్రెస్ తెచ్చేశారు. లాస్ట్ టైం ఒక షార్ట్లో చెప్పాను నేను, ఇది ఆరాధ్యాలో తీసుకున్నానండి కలంకారీ అని చెప్పి. క్రాప్ టాప్ కుట్టించాను. యాక్చువల్లీ మా అమ్మాయికి పొట్ట ఏం కనపడకూడదని చెప్పి కొంచెం పొడుగు కుట్టించాను అనమాట. ఇంకా తెచ్చేసుకున్న తర్వాత తిన్నే రెడీ చేశాను. అబ్బాయిలను రెడీ చేయడం అయితే కొంచెం ఈజీనే, కానీ అమ్మాయిలు అసలు దేనికి కాంప్రమైజ్ అవ్వరు. రెడీ చేయాలి, ప్లస్ ఏదో ఒక నెక్ సెట్ పెట్టాలి, అది పెట్టకపోతే ఊరుకోదు. సర్లే అది కూడా పెట్టామంటే జడ వేయాలంటది. ఈ తడి జుట్టు మీద అది ఆరే వరకు ఆగదు. వేద్దామనంటే ఇంకా లేట్ అయిద్దిలే అని అంటే ఊరుకోదు అసలు. అంటే రెగ్యులర్గా 2 జడలే కదా వేసేది, అందుకని చెప్పి ఇంకా సింగిల్గా కావాలని ఏడుస్తుంది అనమాట, ఒక జడే వెయ్యాలని. కానీ ఆ పాపిడి వచ్చేసి డైలీ వచ్చేస్తుంటుంది ఆ పాపిడ ఇలా దువ్వుతేనే, అయినా కానీ ఊరుకోదు, ఒక జడే కావాలంటది. ఇంక సరే అని చెప్పి దువ్వి ఏదో ఒకటి వేసాను. ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి సింపుల్గా వేసేసాను అనమాట. ఇంకా రెడీ చేసిన తర్వాత ఏదో ఒక పని చేసుకోవచ్చులే అనుకున్నాను. మా వాడికి ఆకలేసి ఈలోపు ఏదో తెచ్చుకొని తినేస్తున్నాడు పక్క నుంచి. ఇంకా అయిపోయిన తర్వాత ఉగాది పచ్చడి చేశాను అనమాట. అంటే ఏం ప్రసాదాలు చేయలేదు, ఇది ఒకటే చేశాను. అంటే మా హస్బెండ్ ఉంటే ఏమన్నా తినేవారు, ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఇక్కడ లేరు కాబట్టి ఇంకేం చేయలేదు. ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ తినరు, నేను ఎక్కువ తిన్ను. అంటే ఆయన ఎక్కువ తింటారని కాదు నా ఉద్దేశం, ఏమన్నా కానీ ఆయనే సేల్ చేస్తారనమాట. ఇంక ఉగాది పచ్చడి అంటే తెలుసు కదా మీకు, మ్యాంగో, బెల్లం, చింతపండు, ఉప్పు, కారం, కొంచెం వేప పువ్వు వేసి కలుపుకోవడమే. ఇంకా కావాలంటే పుట్నాలు, ఇంకా అరటిపండు, కొబ్బరి తురుము వేసుకునే వాళ్ళు చాలా వేసుకుంటారు. నేనైతే వీటి వరకే వేస్తాను, ఎందుకంటే మా పిల్లలు అవన్నీ తినరు. ఇంక ఉగాది పచ్చడి కంప్లీట్ అయిపోయింది. నేను కూడా రెడీ అవ్వాలి కాబట్టి నేను రెడీ అయిపోయి వచ్చేసాను. ఎక్కువ జ్యువెలరీ ఏం పెట్టుకోవట్లేదు, ఎందుకంటే సింపుల్గానే ఉంటాను కాబట్టి. కొంచెం ఇయర్ రింగ్స్, ఈ చైన్ వేసుకున్నాను అనమాట, అంతే సింపుల్గా ఉంటుందని చెప్పి. ఇంకంటే షార్ట్ నల్లపూసలు ఉంది కానీ అది అస్తమానం వేసుకుంటున్నాను కదా అని చెప్పి ఇది వేసుకున్నాను. ఇంకా రెడీ అయిన తర్వాత మా పిల్లల చేత హ్యాపీ ఉగాది చెప్పిద్దామని, హ్యాపీ ఉగాది చెప్పండిరా అంటే మా వాడు బెదిరిస్తున్నాడు జనాల్ని. అసలు జనాలనే కాదురా, ఇంట్లో మమ్మల్ని కూడా బెదిరిస్తాడు. కొంచెం ఈ హవా ఎక్కువ సాగుతుంటుంది అనమాట ఇంట్లో. అయిపోయిన తర్వాత మేమైతే పూజ చేసుకున్నాం. ఈ పూజలో కూడా ఇప్పుడే అన్ని నేనే చేసుకోవాల్సి వచ్చింది. అదే అస్తమానం ఆయన పేరు చెప్తున్నానని మళ్ళీ తిట్టుకుంటారేమో, ఆయనే చేసేవాడు. ఆయన ఉంటే మేము రెడీ అయ్యేలోపు అన్నీ సర్ది పెట్టేవాడు అనమాట. ఇప్పుడు అవి చేసుకుని ఇవి చేసుకుని అన్నీ నేనే చేసుకోవాల్సి వచ్చింది. ఎక్కడున్నా మా అమ్మాయి కృష్ణుడు బొమ్మ ఒకటి పెట్టేస్తానంటది. సరే తీసి అక్కడ పెట్టవే, తులసమ్మ దగ్గర పెడదామంటే తీసి ఉంచింది. ఇంక పూజ చేసుకున్నాం మేము. ఈ పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ చేసామన్నమాట. ఇంక అగరబత్తులు తిప్పడానికి ఇద్దరు గొడవలు అడుచుకుంటారు, నేను ముందని చెప్పేసాను. ఆగంటారు బాబు, చేతులు కాలుతాయి అన్నా కానీ వినరు మా పిల్లలు. అసలు మా వాడైతే ముందు గొడవలు పడడానికి కానీ తిప్పడానికి కానీ ముందు ఉంటాడు. తిప్పేశాడు, సూర్యనారాయణ మూర్తికి, కృష్ణుడికి, తులసమ్మకి అందరికి తిప్పేశాడు, పెట్టి అప్పుడు ఇచ్చాడు అలాకకి. ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత నేను తీసుకెళ్ళాను. మా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట. అంటే లాస్ట్ టైం వేరేలా ఉంది, నా పూజకి మా ఆయన పూజకి ఎంత తేడా ఉందో చూడండి. అయిపోయిన తర్వాత మా పిల్లల్ని తీసుకొని గుడికి వెళ్ళాను. ఇంకా గుడి దగ్గర అయితే అస్సలు ఖాళీ లేదు, చాలా రష్ ఉంది. అంటే మేము కొంచెం లేట్గా వెళ్ళాంలేండి, అందులోనూ ఉగాది కదా అందరూ వస్తారు. ఇంకా మాది ఇది పర్మనెంట్ గుడి అనమాట, ఎప్పుడు వెళ్ళినా మేము ఈ గుడికి వెళ్తాం, ఎందుకంటే అన్ని దేవుళ్ళు ఒకే చోట ఉంటారు. ఇంకా శివుడు, నల్లపోచమ్మ, ఆంజనేయ స్వామి, సాయిబాబా, దత్తాత్రేయుడు, వినాయకుడు ఇంక అందరూ ఉంటారనమాట. అందుకని చెప్పి ఈ గుడికే వెళ్తాం మేము. ఇంక ఇక్కడ దర్శనం తీసుకుని ప్రసాదాలు తినేసి వచ్చాం అనమాట. మా ఉగాది అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.